హాయ్ గైస్ ఈ రోజు మనం థర్మల్ ఓవర్లోడ్ క్యాలిక్యులేషన్స్ ఒక ఇండక్షన్ మోటార్ కి థర్మల్ ఓవర్లోడ్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎలా సెట్ చేసుకుంటారు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారో చూసుకుందాం. ఇది చూడండి, మోటార్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. పవర్ రేటింగ్ వచ్చేసి 680 కిలోవాట్ అనమాట. వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి 6600 వోల్ట్స్. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.85. మనం ఇక్కడ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేసి చూడండి. కరెంట్ ఫార్ములా I ఈక్వల్ టు P/√3 ఇంటూ VL ఇంటూ కాస్ ఫై. మనం ఇక్కడ కిలోవాట్ లో ఉంది కదా, మనకి ఇక్కడ పవర్ ఇక్కడ మనం చూడండి వాట్స్ లోకి మార్చుకున్నాం. 6,80,000 వాట్స్ అనమాట. డివైడెడ్ బై ఈ టోటల్ వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ వేసుకున్నాం. మనకి ఇక్కడ దాని ద్వారా ఫుల్ లోడ్ కరెంట్ అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. చూడండి 69.98 అనేది దీన్ని మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ అనమాట. మనం ప్రొటెక్షన్ సిటీ యూజ్ చేసుకుంటాం కదా, రిలేకి కనెక్ట్ చేసుకుంటాకి. ఆ ప్రొటెక్షన్ సిటీ రేషియో వచ్చేసి 100/1 amps అనమాట. 100/1 amps. మనకి మోటార్లో ప్రైమరీ సైడ్ 69.98 యాంప్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. మనకి సెకండరీ సైడ్ ఎంత యాంప్స్ ఫ్లో అవ్వాలో మనం కనుక్కోవాలి కదా, దానికోసం 69.98 డివైడెడ్ బై 100 చేసుకుంటే మనకి సెకండరీ సైడ్ అంటే సిటీ సెకండరీ సైడ్ మనకి కరెంట్స్ అనేవి ఎంత ఫ్లో అవుద్దో మనకి ఇక్కడ తెలిసింది. చూడండి ఇక్కడ 0.69 యాంప్స్ అనేవి సెకండరీ సైడ్ ఫ్లో అవుతున్నాయి. చూడండి ఇక్కడ థర్మల్ ఓవర్లోడ్ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కూడా 110 to 115% స్విచ్ చేసుకుంటారు అనమాట. చూడండి మనకి ఐఎత్ అంటే మనం సెట్ చేసుకున్న వాల్యూ మనం ఇక్కడ చూసుకోండి 115% తీసుకున్నాం. 0.69 ఇంటూ 1.15 చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 0.79 యాంప్స్ అనేవి వచ్చినాయి. ఐఎత్ వాల్యూ 115% మనం తీసుకున్నాం అనమాట. అది చూడండి కరెంట్ సెట్ అనేది 0.79, 115% తీసుకున్నాం. మనకి ఓఎల్ఆర్ సెట్టింగ్ అంటే ఫుల్ లోడ్ మీద ఇంకో 15% యాంప్స్ అనేవి ఫ్లో అయితే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన టైంకి మోటార్ ట్రిప్ అవ్వాలన్నమాట. అది థర్మల్ కాన్స్టెంట్ T1 వచ్చేసి 4 minutes. T1 అనేది మనం ఎలా ఇచ్చుకుంటాం అంటే మోటార్ యొక్క థర్మల్ ఓవర్లోడ్ క్యారెక్టరిస్టిక్స్ దాని విత్స్టాండ్ టైం ఎంత అంటే ఎంత టెంపరేచర్ వరకు విత్స్టాండ్ అవ్వగలదు, మోటార్ వైండింగ్ అనేది ఎంత టెంపరేచర్ వరకు విత్స్టాండ్ అవ్వగలదు అది మోటార్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర మోటార్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాని ద్వారా చూసుకుని మనం టైమింగ్ అనేది ఇచ్చుకుంటాం. 4 minutes అనేది చూడండి. T1 థర్మల్ చూడండి ఓవర్లోడ్ టైం కాన్స్టెంట్ అప్లైడ్ వెన్ దట్ కరెంట్ ఈజ్ బిట్వీన్ IEth ఇంటూ 2 IEth అనమాట. 2 ఇంటూ అంటే కరెంట్స్ అనేవి 0.79 నుంచి 2 ఇంటూ IEth 1.58 వరకు ఫ్లో అయితే మనం ఇచ్చిన టైమింగ్ 4 minutes లో మోటార్ అనేది ట్రిప్ కమాండ్ రిలే ట్రిప్ కమాండ్ అనేది సర్క్యూట్ బ్రేకర్కి ఇచ్చిద్ది. సర్క్యూట్ బ్రేకర్ ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోద్ది అనమాట ట్రిప్పింగ్ సర్క్యూట్ ద్వారా. చూడండి అది T1 అయిపోయింది కదా, ఇక్కడ T2 అనమాట. T1 T2 2 టైమింగ్స్ ఉంది అనమాట. చూడండి ఓవర్లోడ్ టైం కాన్స్టెంట్ ఫర్ కరెంట్ అబోవ్ 2 IEth కరెంట్. చూడండి అబోవ్ 1.5 యాంప్స్ కనుక సెకండరీ సైడ్ ఫ్లో అయితే అంటే ప్రైమరీ సైడ్ 2 times ఆఫ్ ఫుల్ లోడ్ కరెంట్. మనం 115% ఇచ్చుకున్నాం కదా, దానికి 2 times ప్రైమరీలో ఫ్లో అయితే సెకండరీలో ఎంత కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. దీని టైమింగ్ చూడండి 2 minutes. కంపేర్ టు T1 చూసుకుంటే T2 టైం అనేది చాలా అంటే హాఫ్ ఆఫ్ టైం ఉంటుంది మ్యాక్సిమం. అది మోటార్ యొక్క థర్మల్ ఓవర్లోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చర్ ఇస్తారు కదా మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దాని ద్వారా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఇక్కడ 2 minutes లో T2 అనేది ట్రిప్ అయిపోవాలి. ఇది చూడండి టిఆర్ అంటే కూలింగ్ టైం కాన్స్టెంట్ అప్లైడ్ వెన్ ద మోటార్ ఈజ్ స్టాప్. అంటే మోటార్ స్టాప్ అయిన తర్వాత ఎంత టైంలో కూల్ అయ్యిద్ది మోటార్ అనేది మనం రిలేకి ఇచ్చుకోవాలన్నమాట ఫీడ్బ్యాక్ కింద. అంటే ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మనం మోటార్ ఆపేస్తే 8 minutes వరకు దాని టెంపరేచర్ అనేది కూలింగ్ నార్మల్ స్టేజ్కి వచ్చింది. 8 minutes టైం తీసుకుంటుంది అనమాట నార్మల్ టెంపరేచర్లోకి రావడానికి. దాని తర్వాత అప్పుడు రిలే మనకి మళ్ళీ ఆన్ చేసుకోవాలంటే రిలే మనకి ఆన్ కమాండ్ యాక్సెప్ట్ చేసింది అనమాట. చూసారుగా ఇది చూడండి ఇక్కడ సిటీ సర్క్యూట్. ఇది త్రీ ఫేస్ మోటార్ కాబట్టి 3 phase P1 P2 అంటే ప్రైమరీ సిటీ ప్రైమరీ వైండింగ్ అంటే మెయిన్ వైర్ అనమాట, మెయిన్ ఫేస్ అనమాట. చూడండి సెకండరీ సైడ్ S1 S2 చూడండి S1 3 తీసుకెళ్ళి రిలే కనెక్ట్ చేసుకున్నాం, S2 తీసుకెళ్ళి షార్ట్ చేసుకుని ఇక్కడ చేసుకున్నాం. ఇది నార్మల్ రిలే సర్క్యూట్ అనమాట. ఎలా ఇచ్చుకుంటారో చూసుకున్నాం. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఎలక్ట్రికల్ నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ బటన్ చేసుకోండి గైస్.